మధ్యాహ్న భోజన కార్మికులపై రాజకీయ వేధింపులతో తొలగింపులు ఆపాలని కోరుతూ అక్టోబర్ 2న విజయవాడలో జరిగే రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని మధ్యాహ్న భోజన పథకం యూనియన్ శ్రీకాకుళం జిల్లా గౌరవ అధ్యక్షురాలు అల్లు మహాలక్ష్మి ఇచ్చాపురం హైస్కూల్లో జరిగిన మండల సమావేశంలో పిలుపునిచ్చారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి మహాలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్కూళ్లలో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన పథకం కార్మికులపై వేధింపులు తొలగింపులు పెరిగాయని, గత వైసీపీ ప్రభుత్వం మాదిరిగా కార్మికులపై వేధింపులకు పాల్పడుతుందని తీవ్రంగా విమర్శించారు. 24 సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్మికులను గ్రామాల్లో అధికార పార్టీ నాయకులు నిర్దాక్షిణ్యంగా రాజకీయ వేధింపుల మూలంగా తొలగిస్తున్నారు. మానసికంగా వేధిస్తున్న పరిస్థితి మన జిల్లాలో కూడా ఉంది. ఈ పథకంలో దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 50,000 మంది మహిళా కార్మికులు పనిచేస్తున్నారు. వీరిలో ఎక్కువగా ఒంటరి మహిళలు ఉన్నారు. వీరి ఉపాధికి భద్రత కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంపై ఉంది. మరోవైపు పనిలో అగ్ని ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు ఉన్నా ఎలాంటి ప్రమాద బీమా సౌకర్యం లేదు. అనేక స్కూల్స్ ప్రథమ చికిత్స కూడా ఉంచదు. పథకం అమలుకు పాఠశాల పిల్లలకు ఇస్తున్న మెనూ ఛార్జీలకు సంబంధం లేకుండా రోజుకో ఐటెంతో గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం తీవ్రంగా ఆర్థిక ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.